శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. 2026వ సంవత్సరంలో వృషభ రాశి వారికి జరగబోయే 6 ముఖ్యమైన సంఘటనలు ఏమిటి, ఎలా ఉండబోతుంది, వివిధ రంగాల వారికి సో అవుట్కమ్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. 2026వ సంవత్సరం సూర్య ఆధారిత సంవత్సరం. అంటే 2 + 0 + 2 + 6 = 10. 10 అంటే 1 + 0 = సింగిల్ డిజిట్గా మారిస్తే నెంబర్ 1 అవుతుంది. రవి చంద్రులు మిత్రరాశులే కాబట్టి 1 అంటే రవి. సో ముఖ్యంగా మనం చెప్పబోయే ఫలితాలన్నీ కూడా చంద్ర రాశి ఆధారంగా చెప్పబోయేటి రాశిని తీసుకుని చెప్పబోయే ఫలితాలు అండి. వృషభ రాశి వారికి సాడే ప్రభావం ఏ మాత్రం లేదండి. అంటే ఏలినాటి శని జరగట్లేదు. రాబోయే 2 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బందులు, శని దోషాలు అయితే ఏమీ లేవు. వృషభానికి అధిపతి శుక్రుడు వృషభంలో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, అంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా ఈ యొక్క 6 సంఘటనలు జరగబోయేవి సో వర్తిస్తాయని చెప్పాలి. మొదటిగా ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, కుటుంబ విస్తరణ, స్థిరాస్తి లాభం ఉంటుంది మార్చి నుండి అక్టోబర్ వరకు. ముఖ్యంగా ఏంటంటే గురుగ్రహము 2nd హౌస్లో ఉంటారు. మార్చి 11న ఫార్వర్డ్ మోషన్లోకి వస్తాడండి. సో ఫలితం ఏంటంటే మార్చి 11 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా ఫ్యామిలీ ఎక్స్పాన్షన్, కుటుంబ విస్తరణ ఉంటుంది. సంతానం కోరుకునే వారికి ఈ సమయం అనేది బెస్ట్ పీరియడ్ అని చెప్పాలండి. పెద్ద స్థాయి కుటుంబ నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలనుకుంటే, ఇంటి కొనుగోలు కానీ, ఇంటి స్థలంలో ఏదైనా నివాసం ఏర్పరచుకోవాలనుకున్నా, ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా ఇలాంటి వాటికి సంబంధించిన విషయాలకు అనుకూలంగా ఉంటుంది. సో ఏది ఏమైనా కూడా ఇది ఒక కుటుంబ స్థిరత్వం, అదేవిధంగా భావోద్వేగ బంధాలకు మంచి బలాన్ని ఇస్తుందని చెప్పాలండి. ఫ్యామిలీ సెంటిమెంట్స్ బలపడతాయి. రెండవది ఏంటంటే సంఘటన కెరీర్లో మార్పు. స్మార్ట్ వర్క్ ద్వారానే పురోగతి ఉంటుందండి, హార్డ్ వర్క్ కాదు. రాహువు 2026 డిసెంబర్ 5 వరకు కూడా వృత్తి స్థానంలో 10వ స్థానంలో రాజ్యభావంలో కొనసాగుతాడు. శనివత్ రాహు, శని ఇంట రాహు, కుంభరాశిలో శని చాలా బలవంతుడు. ఈ యొక్క రాహు ప్రభావం వల్ల కఠిన శారీరక శ్రమ కంటే కూడా బుద్ధితో కూడుకున్నటువంటి స్మార్ట్ వర్క్ చేయమని సూచిస్తూ ఉంది. కాబట్టి సో ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవటం, అది ఇంప్లిమెంట్ చేయటం, సో హార్డ్ వర్క్ కంటే స్మార్ట్గా పనిచేయడం వల్ల మీ యొక్క మ్యాన్ అవర్స్ టైం కూడా సేవ్ అవుతుంది. సో ఇప్పుడు కూడా స్మార్ట్గా చేసే వారికి గుర్తింపు ఉంది నవేడేస్. కాబట్టి ఆ రకంగా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టెక్నాలజీ అయితేనేమి, ఎడిటింగ్ అయితేనేమి, రీసెర్చ్ అయితేనేమి, లేదా ఏదైనా విశ్లేషణ చేస్తూ ఉంటారు కొంతమంది, అలాంటివి కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా మీకు ఉంటాయి అని చెప్పవచ్చండి. వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగంలో ఉంటారో, టెక్నాలజీ అనాలిసిస్తో కూడుకున్నటువంటి ఉద్యోగాలపైన ఎక్కువగా మీకు ఇంట్రెస్ట్ ఉంటుందండి. సో వాటి మీద వెళ్ళినా కూడా ఉపయోగం ఉంటుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ వాడుకోవడం కూడా 1 ఆఫ్ ది పార్ట్ అని చెప్పాలి. అదేవిధంగా ఉద్యోగ మార్పుకు అవకాశం ఉంది. చేంజ్ ఆఫ్ జాబ్ అనేది మనకు ఇండికేట్ చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే 2025 ఏప్రిల్ తర్వాత ఏదైనా మార్పు జరగకపోతే 2026లో దాదాపు 90% ఉద్యోగ మార్పు లేదా కొత్త బాధ్యతలు, కొత్త రెస్పాన్సిబిలిటీస్ మీరు తీసుకునే అవకాశం బలంగా ఉందండి. మూడవది ఏంటంటే ఆర్థిక లాభం అండ్ ప్రమోషన్. జూలై నుండి నవంబర్ మధ్యన, సో జూలై టు నవంబర్ మధ్యన గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, శని గ్రహము 11వ స్థానంలో ఉన్నాడు, 10వ అధిపతి అయ్యి జూలై 25న వక్రగతి రెట్రోగ్రెషన్లోకి వెళ్తాడండి. అంటే జూలై 25 నుండి నవంబర్ వరకు కెరీర్లో మంచి గుర్తింపు ఉంటుంది, లేదా ప్రమోషన్ రావచ్చు, లేదా దీర్ఘకాలంగా ఎదుగుతున్న లక్ష్య సాధన ఏదైతే ఉంటో సో దాన్ని చేరుకునే అవకాశం కూడా ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు కూడా అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా కొత్త పథకాలు ప్రారంభించడానికి ఇది బెస్ట్ పీరియడ్ అని చెప్పవచ్చండి. సో ఈ సమయం అనేది మిమ్మల్ని పెద్ద అంటే ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తుందని చెప్పవచ్చు. 4వది సంఘటన వివాహ యోగం. జూన్ మాసం నుండి అక్టోబర్ వరకు కూడా బలంగా ఉందండి. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31 వరకు కూడా 3వ స్థానంలో ఈ యొక్క గురు సంచారం చేస్తడం వల్ల సో ఈ సమయంలో గురుడు వివాహ స్థానం అంటే 7వ స్థానం మీద దృష్టి పెడతారు. భాగ్యస్థానం అటువంటి 9th హౌస్ మీద దృష్టి పెడతారు. అదేవిధంగా 11వ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి దాని ద్వారా పరిచయాలు ప్రారంభమవటం, పరిచయాలు పెరగటం, నిశ్చితార్థం కావచ్చు, లేదా వివాహం, మ్యారేజ్ అనేది ఎంగేజ్మెంట్ జరగడం కూడా కనపడుతూ ఉందండి. వివాహం గురించి ఆలోచిస్తున్న వారు ఈ నెలలో శుభ నిర్ణయాలు కూడా, పాజిటివ్ డెసిషన్స్ కూడా తీసుకునే అవకాశం చాలా బలంగా ఉందని చెప్పవచ్చు. 5వది విద్యలో విజయం, అంటే విద్యా విజయం మరియు ప్రభుత్వ రంగ శ్రేయస్సు. అంటే ముఖ్యంగా 2026 సూర్య సంవత్సరం అని చెప్పుకున్నాం కదా. అంటే వృషభ రాశి వారికి 4వ స్థానాధిపతి రవి. అంటే విద్య, గృహము, సుఖము, అంటే కంఫర్ట్, ఇవన్నీ కూడా ఫలితాలను ఇస్తాడండి ఆయన. అదేవిధంగా రెస్పెక్ట్, గృహ సుఖం కానీ గౌరవానికి సూచకం ఈ యొక్క రవి. దీని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ, పోటీ పరీక్షలు లేదా విద్యలో గౌరవం పొందే అవకాశం ఉంది. మంచి మార్కులతో ఉత్తీర్ణత అయ్యే అవకాశం ఉంది. రెస్పెక్ట్ పెరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క కుటుంబ ప్రతిష్ట కూడా పెరుగుతుంది అని చెప్పాలి. అకాడమిక్గా
మెలగైన ఫలితాలు రావాలంటే కనుక అకాడమిక్స్లో ఉన్న వారికి 5వ అధిపతి ఎవరయ్యా అంటే బుధుడు. బుధుడు కనుక జాతకంలో బలహీనంగా ఉంటే బుధ గ్రహానికి సంబంధించిన శాంతి చేయించుకోవడం మంచిదండి. సో బుధుడి మీద కుజ దృష్టి కానీ, కుజుడు ఉండటం కానీ, రాహు కేతు ఇలాంటి చెడు గ్రహాల ఆస్పెక్ట్ లేకుండా ఉండగలిగితే మంచిది. అలా ఉన్నవారు ఏంటంటే గో ఫర్ రెమెడీ. బుధుడికి అంటే ముఖ్యంగా బుధ గ్రహ స్తోత్రం పఠనం చేయడం, మరీ మ్యాలిఫిక్ గ్రహాల దృష్టిలో దుష్ట గ్రహాల ప్రభావంలో ఉంటే జపం తర్పణ హోమం చేయించుకోవడం, ప్రతిరోజు కుదిరితే కనుక విష్ణు సహస్రనామాలు చదవటం, అట్లీస్ట్ బుధవారం రోజైనా కనీసం సో ఆవులకి ఏదైనా గ్రాసం అందించడం, ఇలాంటివి కొంత బెనిఫిట్ మంచి ఫలితాలు ఇస్తాయండి. మరి 6వ సంఘటన ఏంటయ్యా అంటే 6వ సంఘటన మానసిక స్థిరత్వము, అంటే మెంటల్ స్టెబిలిటీ. అదేవిధంగా ముఖ్యంగా శని 11వ ఇంటి నుండి 1వ స్థానం అంటే ఏంటంటే వృషభ రాశి వారికి సంబంధించి 1వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటారు, మరియు 5వ స్థానం మీద పెడుతూ ఉంటారు. 5వ స్థానం అంటే మీ యొక్క బుద్ధి, మీ యొక్క మనస్సు అండి. కాబట్టి శరీర ఆరోగ్యం బాగుంటుంది, కానీ మానసికమైన ఒత్తిడి క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఆందోళన కావచ్చు, లేదా అస్థిరమైన భావాలు కలిగే విధంగా ప్రొవోక్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే అహంకారం కానీ మొండితనం పెంచుకోవద్దు దయచేసి వృషభ రాశి మరియు వృషభ లగ్నం వారు. వివాహం లేదా ప్రేమ జీవితంలో దీనివల్ల అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుందండి. 5th హౌస్ మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి సో వినయంతో ఉండండి, వినయంతో మెలగండి. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా అవసరం అండి వృషభ రాశి వారికి ఈ సమయంలో. మరి రెమెడీస్ ఏంటయ్యానంటే 2026 సంవత్సరంలో పాజిటివ్ ఫలితాలు పొందేందుకు ముఖ్యంగా మానసికమైనగా బాగుండటం కోసం శుక్రుడికి, రాశాధిపతి శుక్రుడు కదా, ఓం ధ్రాం ద్రీం ద్రౌం సం శుక్రాయ నమః ఈ మంత్రాన్ని ప్రతిరోజు బీజ మంత్రం ఇది ప్రతిరోజు 105 సార్లు పఠించడం, లేదంటే కనుక మన నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా, శుక్రగ్రహ స్తోత్రాన్ని పఠించండి సరిపోతుంది. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు పఠనం చేయడం, ఎందుకంటే ధన కుటుంబం పంచమాధిపతి విష్ణుమూర్తి అయ్యారు కాబట్టి ఫ్యామిలీ హ్యాపీనెస్, కుటుంబ సంతోషం ఇలాంటి వాటి కోసం రవికి సంబంధించి అంటే సూర్యారాధన చేసుకోవడం, ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదవటం, కుదరకపోతే కనీసం ఆదివారం రోజైన ఆదిత్య హృదయం చదవటం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ఇవన్నీ కూడాను శుభ ఫలితాలకు దారితీసే విధంగా మీకు అవగాహన అంటే పరిస్థితులు కల్పించబడతాయండి. వృషభ రాశి వారికి ఒకవైపు ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది, కెరీర్లో ఎత్తు ఉంటుంది, కుటుంబ సంతోషం పెరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీరు మానసిక స్థిరత్వం, మాటల మీద నియంత్రణ చేసుకుంటే సరిపోతుంది. అదర్వైజ్ సో ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ పీరియడ్ ఫర్ యూ అని చెప్పొచ్చండి. ఎందుకు 10వ అధిపతి 11లో ఉన్నాడు, 10 రాహు ఉన్నాడు. సో అన్ని గ్రహాలు పాజిటివ్గా ఉన్నాయి కదా. గురుడు మళ్ళీ జూన్ మాసం 2వ తారీఖు నుండి 3వ స్థానానికి వెళ్తున్నాడు, ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. కాబట్టి సో గ్రహాలు బాగున్నప్పుడు మన గోల్స్ కూడా ఉంటే కనుక సో మనకు కెటలిస్ట్ లాగా పనికి వస్తాయండి. అందుకనే 2026 సంవత్సరం ఆరంభం అవుతుంది. సో ప్రతి వారికి కూడా కొత్త సంవత్సరం అనగానే ఏదో న్యూ ఇయర్ స్టార్ట్ అయిందని ఉత్సవాలు చేసుకోవడమే కాదు. సో మనం గోల్స్ పెట్టుకోవాలి సాధించుకోవడం కోసం. సో ఏ రంగంలో గోల్స్ పెట్టుకుంటారంటే మన లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండాలంటే మనం ఎప్పుడు చెప్పుకునేది 5 ఎలిమెంట్స్ HRMSC. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. సో హెల్త్ గోల్స్ కావచ్చు, రిలేషన్షిప్ గోల్స్. అంటే హెల్త్ అంటే మానసిక ఆరోగ్యం ఉండాలనుకోండి, మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ రోజు సాధన చేయడం 10-15 నిమిషాలు, ప్రాణాయామం చేసుకోవడం. ఆరోగ్యం బాగాలేదనుకోండి, రోజు వాకింగ్కి వెళ్తారా, యోగా చేస్తారా, ఏదో ఒక గోల్ రాసుకోండి. R ఫర్ రిలేషన్షిప్, సంబంధ మంతాలు బాగుండాలి అని అంటే ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి ఎవరితో అయితే నెగిటివ్గా ఉన్నప్పుడు ఎక్కువగా నెగిటివ్ థాట్స్ ఆ వ్యక్తి నుంచి వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఎదుటి వ్యక్తులు ఎంత చెడ్డవాడైనా 10లో కనీసం 2 విషయాలైనా మంచిగా ఉంటాయండి. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆ పాజిటివ్ విషయాల మీద దృష్టి పెడితే అతని భారం మనం దించుకోగలుగుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. మనీ సంపాదన అందరూ చేస్తారు, కానీ సంపాదించిన ధనాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోగలగాలి. ఇన్వెస్ట్ ఎందులో చేస్తే బాగుంటుందో చెక్ చేసుకోండి. యాజ్ ఫర్ స్పిరిచువాలిటీ, మెటీరియలిస్టిక్ లైఫ్తో పాటుగా ఆధ్యాత్మిక సాధన కూడా లైఫ్లో భాగంగా ఉన్నప్పుడే సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతామండి. సో C ఫర్ కెరీర్, కెరీర్లో శని బాగున్నాడు, రాహు బాగున్నాడు. మరి గోల్స్ పెట్టుకోండి. ఏ స్థాయికి వెళ్ళాలి, ఎంత శాలరీ సంపాదించాలి, ఏ పొజిషన్లో కంపెనీలో ఏ పొజిషన్లో ఉండాలి, ఇలాంటి రిటర్న్ గోల్స్ పెట్టుకుని వాటికి తగినట్టుగా మీరు కనుక యాక్షన్ కనుక ఉంటే సో డెఫినెట్గా సక్సెస్ అనేది మీ వెంట వస్తుందండి. బెస్ట్ ఇయర్ ఇది. వృషభ రాశి వారికి కూడా మంచి ఫలితాలు అందుకునే సంవత్సరం కాబట్టి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అదేవిధంగా మీకు ఇంకా వృషభ రాశి వారికి వారి జీవిత రహస్యాలు, పుట్టుక నుండి మరణం వరకు అనేక వీడియోలు చేసాం. చాలామంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. చూడని వారి కోసం వీడియో లింక్ ఇస్తామండి. ఇంతే కాకుండా మీ పంచమాధిపతి బుధుడు, అష్టమాధిపతి గురుడు, బుధ-గురు సంబంధం ఉంది కాబట్టి వృషభ రాశి మరియు వృషభ లగ్నం వారికి జ్యోతిష్యం నేర్చుకోవడం ఆసక్తి అధికంగా ఉంటుంది. సో అలా ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. 30 daysలో కూడా 30 వీడియోస్ ఉంటాయి. మంచి మంచి టాపిక్స్ మీకు 0 నుంచి 30వ రోజున మీ యొక్క వ్యక్తిగత జాతకం మీరు పరిశీలించుకోవచ్చు. మీ కుటుంబ సభ్యుల యొక్క జాతకం లేదా గోచారం మీరు చెక్ చేసుకునే విధంగా నేర్చుకోగలుగుతారు, ప్రాక్టీస్ చేసుకోగలుగుతారండి. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఆ యొక్క అంటే కోర్స్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చేసి గమనించండి. లాగిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇలాంటి మరిన్ని
మంచి మంచి వీడియోల కోసం మీరు విఎంకే ఆస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే కనుక సో మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది, మిస్ కాకుండా ఉంటుందండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.